ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము. పౌలు తెస్సలోనికయ సంఘానికి ఆజ్ఞాపించిన వాటిని సంఘం నమ్మకంగా చేస్తుందని, ఇకపై చేస్తారని ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు పౌలు. మరి మనకి కూడా సంఘంలో వాక్యం బోధించే సేవకుడు మనం చేయకూడని చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా, మరి వాటిని విడిచిపెడుతున్నారా? పోనీ వాటిని వదిలేయండి. క్రీస్తుకు ఇష్టలుగా ఉండాలంటే ఏమేం చేయాలో కూడా చెప్తూ ఉంటారు కదా, మరి వాటిని పాటిస్తున్నారా? అన్యజనుల నయ్యం కదా, అబద్ధాన్ని కూడా ఎంతో చక్కగా పాటిస్తారు. నిజమేమిటో తెలిసినా కూడా అనుసరించడానికి బద్ధకం. సేవకుడు చెప్పేవి పాటిస్తావని నీ కాపరికి నీపై నమ్మకం ఉందా? నీ కాపరికే నీపై నమ్మకం లేకపోతే ఆ దేవాది దేవునికి నీ పట్ల నమ్మకం ఎలా కుదురుతుంది చెప్పు? ఇక నుండైనా మారు, నమ్మకమైన జీవితం జీవించు, ఆజ్ఞలను గైకొని నీతిని అనుసరించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.